బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన చేయబోతూ ఉన్నారు. చీపురుపల్లి PHCలో బాలికలకు HPV వ్యాక్సినేషన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రెజెంట్ ఆ లైవ్ చూద్దాం. ఓకే, నువ్వు ఎక్కడ మనవు? నేను స్టేట్ హెడ్ క్వార్టర్ సార్. హెడ్ క్వార్టర్. వాట్ ఈస్ యువర్ డిసిగ్నేషన్ ఏంటి? స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్. ఇమ్యునైజేషన్ ఇమ్యునైజేషన్. నువ్వు డిస్ట్రిక్ట్ డిఎంఓ తెచ్చామా? ఓకే. శ్యామల గారు సార్, కూడా క్యాన్సర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ మొత్తం స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ ఫర్ స్టేట్ మనవు. స్టేట్ మొత్తం సార్ క్యాన్సర్ గురించి, క్యాన్సర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ గురించి మన ఎక్స్పర్ట్స్ డిసీజ్ బటన్ చేసి. ఓకే, నువ్వు ఎక్కడ పని చేస్తాం? స్టేట్ హెడ్ క్వార్టర్ కమిషనర్ మీద అక్కడ ఉండాలి. స్టేట్ లెవెల్. గుడ్. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సార్కి ప్రామిస్ చేయండి, మంచిగా చదువుగా మంచి ఆఫీసర్ అవుతుంది. ఏం కావాలనుకుంటున్నావు మనం? డాక్టర్ సార్. హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ కావాలనుకున్నావు? లేదు సార్. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ. ఒక ఫోటో తీసుకుంటాం సార్. రండి. అక్కడ చూడండి సార్, అక్కడ చూడండి సార్. ఓకే, సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, గుడ్ లక్. పార్టీ జిల్లా అధ్యక్షుడు సార్ రాజేష్ వర్మ. నమస్కారం. పార్టీ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. మనం చూస్తున్నాం చీపురుపల్లి PHCలో బాలికలకు HPV వ్యాక్సినేషన్ ను ఆ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్స్కి సంబంధించినటువంటి వాటిని నివారించడానికి ఉపయోగించే HPV వ్యాక్సినేషన్ను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి గ్రాండ్గా లాంచ్ అయిపోతుంది. మరి కాసేపట్లోనే ఆ కార్యక్రమంలో అంటే ప్రధాని మోదీ చేసేటువంటి వర్చువల్ మీట్లో కూడా చంద్రబాబు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు గవర్నమెంట్ తరపు నుంచి బాలికలు ఎవరైతే ఉంటారో 14 ఇయర్స్ బాలికలకు ఈ HPV వ్యాక్సినేషన్ను ఇవ్వబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో, స్టూడెంట్స్తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యాక్సిన్ ఏదైతే గర్భాశయ క్యాన్సర్స్ బారిన మహిళలు పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి దానిలో HPV వ్యాక్సిన్ అనేది చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. 14 సంవత్సరాల పిల్లలకు ఈ HPV వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల గర్భాశయ క్యాన్సర్స్కి సంబంధించి వాటిని అదుపు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని పాఠశాలల్లోనూ అదేవిధంగా కొన్ని కేంద్రాల్లో కూడా HPV వ్యాక్సిన్ను ముమ్మరంగా అందరికీ కూడా చేరవేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికలకు HPV వ్యాక్సినేషన్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను ఇక నుంచి పెంపొందించాలి. పెద్ద సంఖ్యలో దీనికి సంబంధించిన అవేర్నెస్ తీసుకురావాలి. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో HPV వ్యాక్సిన్ బాలికలకు ఇప్పించడం ద్వారా ఫర్దర్గా వాళ్ళకు వచ్చేటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి కూడా వాడిని సేవ్ చేయవచ్చు అనేటువంటి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుంది. ఈ రోజు నుంచి ప్రతి PHCలో కూడా ఈ HPV వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రారంభించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి హెల్త్ అధికారులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. క్యాన్సర్ అవేర్నెస్కి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం రాజస్థాన్లో కూడా ప్రధాని మోదీ ఈ HPV వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడుతూ ఉన్నారు. 1 o'clockకి ఆయన వర్చువల్గా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ వర్చువల్ మీటింగ్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనబోతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని PHCలో ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అయితే చాలా
ఘనంగా ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులతో కూడా ఆయన మాట్లాడి ఈ క్యాన్సర్స్ నివారణకి సంబంధించి ఏం చేయాలి, దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో చాలా లోతుగా అవేర్నెస్ వెళ్లాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఉంది. ముఖ్యంగా 14 సంవత్సరాల బాలికలకు ఈ వ్యాక్సిన్ అనేది ఒక వరప్రదాయనిగా మారబోతుంది అనేటువంటి అవగాహన తీసుకొచ్చే కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులకు కూడా సూచిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బృందంతో అదేవిధంగా బాలికలతో కూడా ఆయన స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లా కూర్చోండి అమ్మా, కూర్చోండి. చాలా మంది పడతారు, కూర్చోండి. కొంతమంది కానమ్మా. Thank you, ma. Good luck. Thank you. Thank you. Thank you. Thank you. रूप से गरीब और हमारा मजदूर है उसका भला होगा। हमने बजट 2026-27 में इसके लिए 4000 करोड़ रुपए का प्रावधान 10th, okay, 15. 9th